మీ ఏరియాలో చిలకడ దుంపని ఏమంటారు? కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఈరోజైతే నేను చిలకడ దుంపతో బొబ్బట్లు చేస్తున్నాను. నాకు నార్మల్గానే బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. కాకపోతే అవి కొంచెం శ్రమతో కూడుకున్న రెసిపీ అండ్ అలాగే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో చిలకడ దుంప ఇంట్లో ఉంది, దాంతో ఏదన్నా డిఫరెంట్గా చేద్దాము, క్యాలరీస్ తక్కువ ఉండేలాగా హెల్తీగా అనిపించింది. సో అందుకని ఇవాళ ఏం చేశాను, చిలకడ దుంపని అలా ఉడికించి మగ్గించుకుని చక్కగా బెల్లం వేసుకుని పాకంలాగా చేసుకొని తిందాం అనుకున్నాను. ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదా అని. సో వేస్తే ఇక్కడ ఏమైంది పొరపాటు, బెల్లం ఎక్కువైపోయింది. బెల్లం ఎక్కువైపోయేసరికి తీపి తట్టుకోలేం కదా, మరీ స్వీట్నెస్ ఎక్కువైనా కూడా కష్టమే కదా. అయితే అప్పటికప్పుడు నాకేమనిపించింది, దీంతో ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాంలే, మరీ ఇంత తీపి తినలేం కదా అని దీనిలోకి కొంచెం అంతా గోధుమ పిండి లేదంటే మీరు మైదా అన్న వేసుకోవచ్చు, వేసేసి మెత్తగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలాగా చపాతీలాగా ఒత్తుకుని బొబ్బట్లు చేసేసాను. టేస్ట్ ఉంది చూసారు, అదిరిపోయింది. అనుకోకుండా కొన్ని రెసిపీస్ చెడిపోవడం వల్ల కూడా కొత్త రెసిపీస్ పుట్టుకొస్తాయంటే ఇదేనేమో. ఇలా కొత్త కొత్త రెసిపీస్ కనిపెట్టే మన ఆడవాళ్ళు కిచెన్ సైంటిస్టులు అయిపోయారేమో. మీరేమంటారు? నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి, మీరు ఏ తప్పుదాలు చేయడం వల్ల కొత్త రెసిపీస్ పుట్టుకొచ్చాయో అని. ఈ రెసిపీ డీటెయిల్డ్ వీడియో కోసం కింద రిలేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చక్కగా వెళ్ళి నా ఫుల్ వీడియో అయితే చూసేయండి.